హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సికింద్రాబాద్లో ఒకప్పుడు ఒక వెలుగు ఎంతోమంది సెలబ్రిటీస్కి అండ్ చుట్టుపక్కల మన హైదరాబాద్లో ఉన్న చాలామంది ఏరియాల వారికి ది ఫేవరెట్ 70 సంగీత్ థియేటర్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ థియేటర్ అంటే చాలామందికి ఒక ఎమోషన్. ఈ థియేటర్ వచ్చేసి 1969లో ఓపెన్ చేశారు. ఈ థియేటర్ని వచ్చేసి క్లోజ్ చేసి 2008 తాషన్ మూవీతో అయితే థియేటర్ని క్లోజ్ చేశారు. ఈ థియేటర్ వచ్చేసి 70s, 80s, 90s 3 తరాల వారికి ఎంతో ఫేవరెట్ థియేటర్ అండ్ ఎంతో ఎమోషన్ ఈ థియేటర్ అంటే. అలాంటిది ఈ థియేటర్ గురించి మనకు తెలిసిన కొన్ని డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ థియేటర్ని వచ్చేసి 1969లో ఓపెన్ చేశారు. ఒరిజినల్ 70 స్క్రీన్ 2.22:1 ఆస్పెక్ట్ రేషియో స్క్రీన్తోనైతే థియేటర్ని ఓపెన్ చేశారు. ఈ స్క్రీన్ వచ్చేసి డీప్ కర్వ్డ్ ఉంటుంది, మనకి చాలా పెద్ద స్క్రీన్ ఇది. ఈ స్క్రీన్ వచ్చేసి హైదరాబాద్లో ఫస్ట్ ఇదే థియేటర్లో ఉండేది. ఈ ఆస్పెక్ట్ రేషియోతో అయితే స్క్రీన్ వచ్చేసి ఒరిజినల్ 70 డీప్ కర్వ్డ్. మన పైన చూసుకున్నట్టయితే మీరు ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి చాలా కర్వ్డ్ ఉంటుంది. మనకు సెంటర్లో వచ్చేసి లోపలికి ఉంటుంది, మన సైడ్స్ వచ్చేసి బయటికి. ఎంత పెద్ద స్క్రీన్ అంటే చాలా పెద్ద స్క్రీన్. సెంటర్ను కూర్చున్నా, మనం ఇక్కడ సైడ్ కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా మనకు స్క్రీన్ వీవింగ్ అనేది కంఫర్టబుల్గా ఉంటుండే ఈ థియేటర్లో. ఈ థియేటర్లో వచ్చేసి సీటింగ్ కెపాసిటీ వచ్చేసి స్టార్టింగ్లో వచ్చేసి 1200 ఉంటుండే, తర్వాత 1100కి అయితే చేంజ్ చేశారు. ఈ థియేటర్లో స్టార్టింగ్ నుంచి థియేటర్ కూల్ చేసినంత వరకు ఎన్ని సౌండ్ సిస్టమ్స్ అనేది చేంజ్ చేశారు అనేది తెలుసుకుందాం. 1969లో స్టార్టింగ్లో వచ్చేసి 6 ట్రాక్స్ స్టీరియోపోనిక్ సౌండ్ అయితే రన్ చేశారు. 1980స్లో వచ్చేసి వెస్ట్రెక్స్ అల్ట్రా స్టీరియో మ్యాగ్నెటిక్ 6 ట్రాక్ సౌండ్. 1993లో వచ్చేసి అల్ట్రా స్టీరియో ఆప్టికల్ సౌండ్ సిస్టమ్ విత్ 6 ఛానల్ సౌండ్ ప్రాసెసర్ రన్ చేశారు. 1995 డిటిఎస్ జేమ్స్ బాండ్ గోల్డెన్ ఐ మూవీతో అయితే రన్ చేశారు విత్ JBL స్పీకర్స్ అండ్ QAC యాంప్స్. 1995లోనే వీళ్ళు ఇన్స్టాల్ చేశారు. ఈ థియేటర్లో ఫస్ట్ హాలీవుడ్ మూవీ వచ్చి కేమ్లాట్ మూవీ, తర్వాత ఎన్నో మూవీస్ అయితే ఇక్కడ 100 days వరకు ఇంగ్లీష్ మూవీస్ అయితే రన్ చేశారు. అందులో కొన్ని చెప్పుకోవాలంటే జూరాసిక్ పార్క్ వచ్చేసి 100 days ఇక్కడ ఆడింది. తర్వాత టైటానిక్ మూవీ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ అయితే రన్ చేయలేదు. 1 week వచ్చేసి మనకు షాకిషోర్ థియేటర్లో రన్ చేశారంట. తర్వాత ఇక్కడ మనకు సెకండ్ వీక్ నుంచి ఈ థియేటర్లో రన్ చేశారు. దగ్గర 100 daysకి పైగా అయితే ఈ థియేటర్లో ఈ టైటానిక్ మూవీని అయితే రన్ చేశారు. 1997లోనే xenon ల్యాంప్ ప్రొజెక్షన్ సిస్టమ్ విత్ ప్లేటర్ అంటే మన హైమాక్స్లో ఉంటుంది. రీల్ అంతా ఒక చుట్టి మనకి ప్లే చేస్తారు. అలాంటిది ఈ థియేటర్లో 1997లో కూడా ప్లేటర్తో అయితే రన్ చేశారంట. ఈ థియేటర్లో ఎక్కువగా ఇంగ్లీష్ మూవీ కాకుండా హిందీ మూవీస్ అండ్ తెలుగు మూవీస్గా ప్రజల చేత ఆదరణ పొందిన మూవీస్ కొన్ని. అందులో వచ్చేసి జీన్స్ మూవీ తెలుగు, సఖీ తెలుగు, తర్వాత ప్రేమికుల రోజు హిందీలో వచ్చేసి తాల్, బాంబే మూవీ, ఇలా కొన్ని మూవీస్ అయితే ఇక్కడ చాలా వరకు అయితే రన్ చేశారని తెలిసింది. ఈ థియేటర్ ఇప్పటికైనా ఎంతోమందికి గుర్తుండిపోవడానికి, థియేటర్ పోయిన తర్వాత ఎంతోమంది బాధపడడానికి కారణం ఏంటంటే ఈ థియేటర్లో వచ్చేసి మెయిన్గా సౌండ్ సిస్టమ్ అండ్ కొత్త టెక్నాలజీ వస్తే వీళ్ళు అప్గ్రేడ్ చేసేవారు. ఎక్కువగా అంటే స్క్రీన్ వచ్చేసి చాలా కర్వ్డ్ ఉంటుంది. మన స్మైల్ బాక్స్ అంటే ఈ విధంగా టాప్లో అండ్ చాలా కర్వ్డ్ ప్లేస్లో ఉంటుంది. స్మైల్ బాక్స్ అంటారు దీన్ని. తర్వాత మనకి సౌండ్ సిస్టమ్, సీటింగ్ కూడా వచ్చేసి చాలా కర్వ్డ్లో ఉంటుంది. చూసేవారికి మనకి ఎక్కడ కూర్చున్నా కానీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వీవింగ్. తర్వాత ఎంతోమంది సెలబ్రిటీస్ కూడా ఈ థియేటర్ అంటే చాలా ఫేవరెట్ అని నేను కొన్ని ఇంటర్వ్యూస్ అయితే చూశాను. ఈ థియేటర్లో మూవీ టైం కన్నా ఒక 15 నిమిషాల ముందే అయితే థియేటర్కి వెళ్ళేవారంట. చాలా వరకు అయితే థియేటర్లో ట్రైలర్స్ అనేది రన్ చేసేవారంట. సౌండ్ ఎఫెక్ట్స్ కోసం, ట్రైలర్స్ కోసం అయితే ముందుగా అయితే 15 నిమిషాల ముందే అయితే వెళ్ళేవారంట ఈ థియేటర్లో. ఈ థియేటర్ ఇంత మంచి పేరు పొందుకోవడానికి ఏంటనేది మీరైతే కింద కామెంట్ చేయండి. ఈ థియేటర్లో మీరు ఏదైనా మూవీ చూసింటే మీకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏ విధంగా అయితే కింద కామెంట్ చేయండి. ఎన్నో థియేటర్స్ వచ్చి పోయినా కానీ ఈ థియేటర్కి అయితే ఒక గుర్తింపు అనేది ఎప్పటికీ అలాగే ఉంటుంది. సికింద్రాబాద్ తర్వాత చుట్టుపక్కల ఏరియాలో ఉన్న వాళ్ళకి ఎన్నటికీ థియేటర్ అయితే మర్చిపోలేరు. మరిన్ని థియేటర్స్ గురించి, మూవీ అప్డేట్స్ గురించి అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.